హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ పండగ బాగా చేసుకుంటున్నారా? మేము కూడా పండగ బాగా చేసుకున్నాము. చూడండి, ముగ్గేస్తున్నాను. సంక్రాంతి ముగ్గు ఈరోజు కలర్స్ వేస్తున్నాను. రోజు మామూలు ముగ్గు వేసేదాన్ని చాక్పీస్తో, గబగబా అయిపోయేది. ఈరోజు కలర్స్ వేస్తుంటే చాలా టైం పట్టింది వేయడానికి. చిన్న ముగ్గైనా కానీ చాలా టైం పట్టింది. మా ఇంటి ముందు కొంచెం ప్లేసే ఉంటుంది, చిన్న ప్లేసు, అందుకే చిన్న ముగ్గు వేశాను. ఈ చిన్న ముగ్గు వేయడానికి కూడా చాలా టైం పట్టింది కలర్స్ వేయడానికి. ఒక్కదాన్నే వేసుకుంటున్నా కదా, అందుకని. చూడండి, మామిడి తోరణాలు కట్టేశాను, బంతిపూలు కట్టేశాను గుమ్మానికి. ఇవి కట్టంగానే ముగ్గేయంగానే పండగ కళ వచ్చేసింది. చూడండి, సింపుల్గా వేసాను. పొంగలి కుండ వేసాను, తామర పువ్వు, ఒక ఆవుది ముఖం వేసాను. అది ఎలా వచ్చిందో ఏమో చూడండి. ఫస్ట్ టైం వేసాను, ట్రై చేశాను. చెరుకు గడలు వేసాను. పూలు అల్లుతుండ పెట్టుకోవడానికి, దేవుడికి పెట్టినా. ఇప్పుడు నేను పెట్టుకోవడానికి అల్లుతున్నా. హాయ్ అందరికీ, అందరు బాగున్నారా? వెల్కమ్ టు విజయానంద్ వ్లాగ్స్. అందరికీ హ్యాపీ సంక్రాంతి. అందరు పండగ బాగా చేసుకుంటున్నారా? చాలా రోజులైంది పూలు తీసుకొచ్చి, నాకు అల్లడానికి మర్చిపోతా ఉన్నా. ఈరోజు అల్లుకుంటున్నా పెట్టుకోవడానికి. దేవుడికి పెట్టేసిన. ఇప్పుడు చూడండి, అల్లిన మాల. చూపి అల్లడం ఇట్లా రెండు పూలు తీసుకుంటున్నా. రెండు పూలు ఇటు. ఇది ఇట్లా ఈ దారం ఉంది కదా, ఇట్లా చుట్టేసి ఇట్లని దగ్గరికి క్లోజప్ చేతులు చూడు. రెండు పూలు ఇట్లా, రెండు పూలు ఇది ఇట్లా పెట్టుకొని గట్టిగా ఇట్లా లాగి ఇట్లాని ఇట్లా మళ్ళీ ఇట్లా చూడు. ఇప్పుడు పెట్టుకుంటా. వండయా ఇంకా ఈ పూలన్నీ అలా. హ్యాపీ పొంగల్ టు ఎవ్రీవన్. విష్ యూ ఆల్ హ్యాపీ పొంగల్. బాగా సెలబ్రేట్ చేసుకోండి, బాగా చేసుకోండి. ఇంకా చూడండి, పండగ రోజు ఏమేమి చేస్తున్నాను చూపిస్తాను. పొంగల్ చేస్తున్నాను, చక్కెర పొంగల్ చేస్తున్నాను. పొంగల్ అంతా ఉడికిపోయింది. ఇప్పుడు నేను జీడిపప్పులు, ఎండు ద్రాక్షలు ఫ్రై చేసి వేస్తున్నాను నెయ్యిలో. కొంచెం ఎక్కువ నెయ్యి తీసుకున్నాను. ఎట్లా పొంగల్లో నెయ్యి వేస్తే బాగుంటుంది కదా, అందుకనే 6 స్పూన్లు 7 స్పూన్లు అట్లా నెయ్యి తీసుకున్నాను. అందులో జీడిపప్పులు అవి ఎండు ద్రాక్షలు దోరగా వేయించి వేసుకోవాలి. చూడండి, పొంగల్ రెడీ అయిపోయింది. వేస్తున్నాను. జీడిపప్పులు ఇట్లా దోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని. మళ్ళీ ఎక్కువ మాడితే టేస్ట్ ఉండవు, వేగకపోయినా టేస్ట్ ఉండవు. ఇట్లా దోరగా వేగాలి. ఇంకా పులిహోర చేస్తున్నాను. ఇది రెడీమేడ్ మిక్స్ దొరుకుతుంది, ఎంటీఆర్ది. మనం అన్నీ పోపు వేసుకొని రెడీమేడ్ మిక్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు ఆ పులిహోర చేస్తున్నాను, రెడీమేడ్ పులిహోర. ఇంకా చూడండి, చారు పెట్టాను, రసము. ఇంకా దద్దోజనంకి కలుపుతున్నాను. పోపు వేసేసాను, పెరిగేసి కలుపుతున్నాను.
వైట్ రైస్లో పోపు వేసేసాను, సాల్ట్ వేసాను, పెరిగేసి అంతా మిక్స్ చేస్తే దద్దోజనం రెడీ. చూడండి చారు మరుగుతుంది. ఇంకా గారెలు కూడా చేశాను, మినప గారెలు, ఇంకా టమాటా పప్పు చేశాను. ఇంకా ఒక వైట్ రైస్ చేశాను ఎక్కువ క్వాంటిటీలో, అదే పులిహోర కలిపాను, దద్దోజనం కలిపాను, వైట్ రైస్ ఉంది, పప్పు చేశాను, పొంగల్ చేశాను, వడలు చేశాను. చూడండి పొద్దున్నే దేవుడికి పూజ చేసేసుకున్నాను. స్నానం అయిపోగానే ఒక పొంగల్ చేసేసి దేవుడికి పెట్టేసి పళ్ళు పాలు పెట్టేసి కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసేసుకున్నాను. తర్వాత అంతా వంట చేసుకొని పెద్దోళ్ళకి పెట్టుకుంటాం మేము సంక్రాంతి రోజు, అందుకని వంట మళ్ళీ చేశాను పూజ చేసేసుకున్నాక. తులసి చెట్టు దగ్గర కూడా పూజ చేసేసుకున్నాను పొద్దున్నే ముగ్గేసేసుకొని ఇంకా ఇల్లు అది శుభ్రం చేసుకొని కిచెన్ ప్లాట్ఫామ్ అన్నీ శుభ్రం చేసుకొని స్నానం చేసేసుకొని పూజ చేసేసుకున్నాను. ఒక పొంగల్ చేసేసి తర్వాత వంట మొదలు పెట్టాను. మేము సంక్రాంతి రోజే పెద్దోళ్ళకి పెట్టుకుంటాము. కొందరైతే దసరా అప్పుడు పెట్టుకుంటారు కదా, పెద్దల అమావాస్యకు ముందు అప్పుడు పెట్టుకుంటారు. మేమైతే అప్పుడు పెట్టుకోము, సంక్రాంతి అప్పుడే పెట్టుకుంటాము. మా అత్తమ్మ వాళ్ళు ఎప్పుడు సంక్రాంతికి పెట్టుకునే వాళ్ళు, అందుకే నేను సంక్రాంతి రోజు పెట్టుకుంటాను పెద్దోళ్ళకి. ఇంకా మా ఇంట్లో పెద్దోళ్ళకి వెజిటేరియనే పెట్టాలి అని మా అత్తమ్మ చెప్పేది, అందుకే వెజ్జే చేసి పెడతాం మేము పెద్దోళ్ళకి. పొద్దున్నే దేవుడి దగ్గర పూజ చేసేసుకొని మళ్ళీ మధ్యాహ్నంగా వంటలన్నీ అన్నీ చేసిన తర్వాత అప్పుడు పెద్దోళ్ళకి పెట్టుకుంటాము. చూడండి మా పెద్దవాళ్ళకి పెట్టుకున్నాను. మా అత్తమ్మ, ఒక ఆమెమో పెంచినామా, ఒక ఆమె కన్నామా మా హస్బెండ్ని, ఇద్దరు అక్క చెల్లెళ్ళే. ఇంకా వాళ్ళకందరికీ పెట్టుకున్నాను. ఇంకా మా అమ్మ మా నాన్నకు కూడా పెట్టుకున్నాను. చూడండి 3 ఇస్తరాకులు వేసి పెట్టుకున్నాను. వాళ్ళకి బట్టలు, పళ్ళు, పూలు, దీపాలు పెట్టాను, కొబ్బరికాయలు కొట్టుకున్నాను. ఇంకా చేసినవన్నీ వడ్డించుకొని నిండుగా పెట్టాలి. సంవత్సరానికి ఒకసారి కదా వాళ్ళని గుర్తు చేసుకుంటాము. ఇంకా వాళ్ళకి నిండుగా పెట్టాలని అన్నీ పెట్టేశాను. ఇంకా మా అమ్మకి మా నాన్నకి కొబ్బరికాయ కొట్టుకుంటున్నాను. మా హస్బెండ్ ఏమో వాళ్ళ అమ్మకి నాన్నకి కొబ్బరికాయ కొట్టారు. సంవత్సరానికి ఒకసారి వాళ్ళని గుర్తు చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది కదా పెద్దవాళ్ళకి. సంక్రాంతికి మేము పెట్టుకుంటాము. పెద్దల పండగ అంటారు కదా ఇది సంక్రాంతిని, అందుకనే పెద్దోళ్ళకి పెట్టుకుంటాము. మా అత్తమ్మ వాళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను, వాళ్ళు ఇలాగే పెట్టుకునేవాళ్ళు, అందుకనే నేను కూడా ఇలాగే పెడుతున్నాను. ఇంకా స్వీట్స్ అవి ఇంకా బయట నుంచే తెప్పించేసాను, వంటలు అవి ఇంట్లో చేశాను. చూడండి వైట్ రైస్, పులిహోర, పొంగలి, గారెలు, దద్దోజనము, పప్పు, రసము ఇవన్నీ చేశాను. ఇంకా బట్టలు కూడా పెట్టుకున్నాము, కొత్త బట్టలు. ఎప్పుడు గుర్తు చేసుకుంటుంటాం కానీ సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి ఇట్లా అంతా భోజనం పెట్టి బట్టలు పెట్టి మనము పూజ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళు కూడా ఆత్మలు తృప్తి చెందుతాయి. మమ్మల్ని గుర్తు చేసుకున్నారు, బాగా పెట్టి పంపించారు అని మనకంతా మంచి జరుగుతుంది. పితృదేవతలని తృప్తిపరిస్తే మనకంతా మంచి జరుగుతుంది, మన పిల్లలకి మనకి అంతా మంచి జరుగుతుందని చెప్తారు పెద్దోళ్ళు.
ఇంకా సంక్రాంతి పండుగ ఇలా చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్లలో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.